హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హోప్ అందరూ ఇంట్లో సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్ చూడబోతున్నారండి. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ యుఎస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయండి. అందులో టౌన్ హౌస్ ఒకటి అనమాట. ఏంటి టౌన్ హౌస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? టౌన్ హౌస్ అంటే సింగిల్ ఫ్యామిలీ హోమ్ అనమాట. అంటే వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళ కిడ్స్ ఉంటే కిడ్స్ ఉంటారు. ఇది ఏంటంటే యూనిటీ లాగా ఉంటదండి. హౌసెస్ సిమిలర్ గా ఉంటాయి. టౌన్ హౌస్ అంటే వాల్ వేరే హౌస్ తో షేర్ అయి ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ హౌస్ తీసుకుంటే ఆ కార్నర్ హౌస్ ఒక సైడ్ వాల్ వేరే హౌస్తో షేర్ అయి ఉంటుంది. అదే మిడిల్ హౌస్ తీసుకుంటే ఆ 2 సైడ్స్ వాల్ వేరే హౌస్తో షేర్ అయి ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు ఆ టౌన్ హౌసే చూడబోతున్నారు. లోపల ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు హౌస్ చూపిస్తానని చెప్పాను కదండి. ఈ కమ్యూనిటీలోనే నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఈ కమ్యూనిటీలో అయితే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఎన్ని హౌసెస్ ఉన్నాయో చూడండి. సో చాలా ప్లెజెంట్గా అలా ఉంది కదా. సో ఇప్పుడు ఆ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉంది బయట అండ్ లోపల కూడా ఎలా ఉందో కూడా చూసేద్దాము. ఇప్పుడు నేను చూపించే హౌస్ సేల్కి పెట్టారండి. ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాము. అండ్ మనం చూడాలనుకుంటే మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలండి. వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో వస్తే వాళ్ళు చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ స్లోగా రైడ్ చేయాలి కమ్యూనిటీలో అలాగా జాగ్రత్తగా. ఎందుకంటే పిల్లలు అది ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకని స్లోగా వెళ్ళాలన్నమాట. సో అందుకని స్లోగా వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదండి. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఏ హౌస్ చూసినా వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇలా వాళ్ళు ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగా ఆ వుడ్ యూస్ చేసి ఒక స్ట్రక్చర్లా క్రియేట్ చేసుకుంటారండి. అండ్ దానిపైన షీట్ రాక్ అని ఉంటుంది రూఫ్ లాగా. అండ్ రూఫ్ షింగిల్స్ అని అలా వేస్తారనమాట. నేనేమి డీటెయిల్గా ఏం చెప్పట్లేదండి. ఇంకా లేట్ చేయకుండా హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఇదేనండి నేను చూపిస్తానన్న హౌస్. బయట అయితే ఇలా గార్డెన్ ఏరియా ఉంది. మీరు స్ట్రైట్గా చూస్తే వైట్ కలర్ డోర్ ఒకటి కనిపిస్తుంది కదండి, అది గరాజ్ అనమాట. లోపల కార్ పెట్టుకోవచ్చు అండ్ బయట ఒక కార్ పెట్టుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళాలంటే ఈ గరాజ్ డోర్ నుంచైనా వెళ్ళొచ్చండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకో డోర్ ఉంది కదా, అది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ గరాజ్ డోర్ ఉంది, అందులోంచైనా ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గరాజ్ కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా లోపల కార్ పెట్టుకోవచ్చండి. అండ్ మనం ఏమైనా రిపేర్ వస్తే రిపేర్ చేసుకోవడానికి టూల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. బైక్స్ అవి కూడా ఇక్కడే పెట్టుకోవచ్చండి. గరాజ్ చూసారు కదా. అండ్ ఇప్పుడు లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాము. మెయిన్ డోర్ నుండి స్ట్రైట్ గా వెళ్ళిపోతే లివింగ్ ఏరియా ఉందండి. ఇదే అనమాట లివింగ్ ఏరియా. ఇది మనం ఆఫీస్ రూమ్ లా యూస్ చేసుకోవచ్చు, జిమ్ ఏరియాలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే టీవీ చూస్తూ కూడా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ లివింగ్ ఏరియా నుండి బయటికి చూస్తే ఇలా ప్యాటియో ఉందండి. సో ప్యాటియోలో కూడా టేబుల్, చైర్స్ అవి వేసి ఉన్నాయి. అండ్ గార్డెన్ ఏరియా కూడా వెనకాల బాగుంది కదా. కొన్ని హౌసెస్ కి అయితే బేస్మెంట్ ఉంటుందండి, కానీ ఈ హౌస్ కి అయితే బేస్మెంట్ లేదనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ లో గరాజ్, హాఫ్ బాత్ అండ్ లివింగ్ ఏరియా ఉందండి. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఎంటర్ అవగానే మనకి కిచెన్ కనిపిస్తుంది అనమాట. సో కిచెన్ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా ఉంది. అండ్ డైనింగ్ దగ్గర చూడండి విండోస్ ఎన్ని ఉన్నాయో, 3 ఉన్నాయి అనమాట. లైటింగ్ అయితే ఫుల్ వస్తుంది. లైటింగ్ ఇలా ఉంటే బాగుంటుంది కదా. అండ్ డైనింగ్ పక్కనే చిన్న ఫ్రిడ్జ్ ఉందండి. చూడండి క్యూట్ గా భలే ఉంది కదా. అండ్ దాని పక్కన ఓవెన్ అండ్ మైక్రో ఓవెన్ ఉంది. మీరు ఏ ఏరియాలో చూసినా సీనరీస్, టాయ్స్ అవి చాలా బాగా పెట్టారండి. అసలు బాగున్నాయి అనమాట ఏది చూసినా. అండ్ కబోర్డ్స్ చూడండి కిచెన్లో ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఇంకా అన్ని స్టోరేజ్ లోపలికి పెట్టచ్చు అనమాట. అన్ని ఉన్నాయి. అండ్ మీరు పక్కన చూస్తే పెద్ద ఫ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. అవును, డిష్ వాషర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆపోజిట్ ప్లాట్ఫామ్ మీద షింక్ ఉంది కదండి. షింక్ పక్కనే డిష్ వాషర్ ఇచ్చాడు. అండ్ ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్లోనేమో బాత్ ఏరియా ఇచ్చారు, హాఫ్ బాత్. అండ్ కిచెన్ పక్కనే ఇలా లివింగ్ ఏరియా కూడా ఉంది. సో చూడండి కింద ఒక లివింగ్ ఏరియా, పైన ఒక లివింగ్ ఏరియా, బాగుంది కదా. సో ఇలా లివింగ్ ఏరియా నుంచి బయటికి చూస్తే కూడా ప్యాటియో కనిపిస్తుంది. సో ఇలా లివింగ్ ఏరియా ఉంది. చాలా స్పేషియస్గా చాలా బాగుంది కదా. పక్కన వంట చేస్తూ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ ఉండి. అండ్ టీవీ చూస్తూ కూడా కుక్ చేయొచ్చు కదా.
సో ఇలాగ స్ట్రైట్గా ఉందన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ప్యాటియో, లివింగ్ ఏరియా, కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ హాఫ్ బాత్ ఉందన్నమాట. అండ్ ప్యాటియోలో చూడండి ఈవినింగ్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా, ఇలా చైర్స్ అవి వేసేసి ఉన్నాయన్నమాట. సో ఫుల్గా టైం పాస్ చేయొచ్చు బయట ఇలా కూర్చొని. ఈ హౌస్ తీసుకోవాలని అనుకుంటే మనకి ఈ ఫర్నిచర్ ఏమీ ఇవ్వరండి. ఇప్పుడు ఆల్రెడీ ఎవరో ఉంటున్నారనమాట, వాళ్ళు ఇలా డెకరేట్ చేసుకున్నారు. సో మనకి ఎంటీ హౌసే ఇస్తారనమాట. ఈ ఫర్నిచర్ అదంతా ఏమి ఉండదు అండ్ సీనరీస్ అవి కూడా ఉండవు అనమాట. సో లైక్ మోడల్ హౌస్ లాగా వాళ్ళు చూపించారనమాట. ఈ హౌస్ కావాలంటే తీసుకోవచ్చు, సేల్కి ఉందని చెప్పి. సో ఇలా ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేసారు కదండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో హాఫ్ బాత్ ఉంది అని అన్నాను కదా, అది చూపించలేదేంటి అనుకుంటున్నారా, అది కూడా చూపిస్తానండి. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఆపోజిటే ఉంటారనమాట. సో నేను అది కూడా చూపిస్తాను. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చేటప్పుడు స్టెప్స్ ఎక్కడ ఇచ్చాడు అనుకుంటున్నారా, అది కూడా చూపిస్తానండి. మనకి కిచెన్ ఆపోజిటే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ నుండి వచ్చాము. సో నేను ఇప్పుడు అది చూపిస్తాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది కిచెన్ ఆపోజిట్లోనే స్టెప్స్ ఏరియా కనిపిస్తుంది కదా. సో అలా ఎంటర్ అయ్యామన్నమాట. సో అలా ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఇటు సైడ్కి వస్తే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి వే ఉన్నది. అండ్ ఇదేనండి హాఫ్ బాత్, ఓన్లీ షింక్ అండ్ కమోడ్ ఉంటుంది. సో పైన అయితే ఫుల్ బాత్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము. అండ్ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడే. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు స్టెప్స్ దగ్గర ఒక మిర్రర్ కూడా పెట్టారండి వాల్కి, అది కూడా చూపిస్తాను. సో ఇలాగా ఎక్కడికెక్కడ చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇలా ఉంటే బాగుంటుంది కదా. అండ్ సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వగానే ఇలా మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అండ్ వాకిన్ క్లోజెట్ కూడా ఉంది. క్లోజెట్ పెద్దగా ఉందనిపించింది అండ్ బెడ్రూమ్ ఏమో బాగా చిన్నగా అనిపించిందండి. అక్కడ వేసే బెడ్ కూడా క్వీన్ సైజ్ వేశారనమాట. ఇప్పుడు మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే మేము కింగ్ సైజ్ బెడ్ వేసినా ఇంకా చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్. అండ్ ఇది వాష్రూమ్ అండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఇలా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. అండ్ ఇదంతా బాగానే ఉందండి. కానీ ఇండియా నుంచి ఎవరైనా పేరెంట్స్ వస్తే వాళ్ళు మళ్ళీ కింద నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు రావాలి కదా. అంటే కింద బెడ్రూమ్స్ కింద చేసుకోవచ్చు కానీ వాష్రూమ్ లేదు, హాఫ్ బాత్ ఇచ్చారు కాబట్టి కంపల్సరీ పైకి రావాల్సి వస్తుంది. సో అదొక్కటే డ్రాబ్యాక్ అండి, మిగిలిందంతా కొంచెం బాగానే ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుండి బయటికి రాగానే లాండ్రీ రూమ్ ఉంది. సో లాండ్రీ రూమ్ కూడా చూపిస్తానండి ఎక్కడ ఇచ్చారో. సో ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదా, అదే లాండ్రీ రూమ్ అనమాట. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఇచ్చారో. ఇలా ఈ రూమ్లో వాషర్ డ్రైయర్ ఇచ్చారండి. అండ్ పైన ర్యాక్స్లా ఉన్నాయి కదా, అక్కడ మనం డిటర్జెంట్ అండ్ వాషింగ్కి సంబంధించినవన్నీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగా షోకేస్ లాగా కూడా ఇలా పెట్టారనమాట. అండ్ లాండ్రీ రూమ్ నుంచి కొంచెం ముందుకు వస్తే కామన్ బాత్ కనిపిస్తుంది అనమాట. ఇదే కామన్ బాత్రూమ్ అండి. అండ్ దీని పక్కనే కిడ్స్ బెడ్రూమ్స్ ఉంటాయి, నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా పక్కనే కిడ్స్ బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ బెడ్రూమ్కి అయితే పింక్ కలర్ పెయింటింగ్ వేశారు కదా, మీరు కూడా గెస్ట్ చేసే ఉంటారు. ఇది అమ్మాయి బెడ్రూమ్ అనమాట. సో లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాము. అండ్ టీవీ కూడా ఉందండి, మంచిగా టీవీ చూస్తూ పడుకోవచ్చు కదా. సో ఇలాగా బెడ్ వేశారు అండ్ టీవీ కూడా ఉంది. అండ్ ఈ రూమ్ లో కూడా విండోస్ చూడండి ఎన్ని ఇచ్చారో, లైటింగ్ అయితే ఫుల్ ఉన్నది. సో అండ్ ఇందులోనే వాకిన్ క్లోజెట్ కూడా ఇచ్చారండి. ఇలా క్లోజెట్ కూడా ఉందన్నమాట. అండ్ మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. అదేంటంటే టెడ్డీ బేర్ అండి, చూడండి ఎంత బాగుందో కదా. సో అమ్మాయిలకి చాలా ఇష్టం కదా అందరికీ. సో ఇలాగా ఈ రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకో రూమ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం పదండి. ఈ రూమ్ పక్కనే ఇంకో రూమ్ ఉందన్నమాట. అసలు ఎలా ఉందో కూడా చూపిస్తానండి ఓవరాల్గా. సో పక్కనే ఇంకో రూమ్ ఉందన్నమాట. సో ఇది ఇంకో కిడ్ రూము. సో ఇక్కడ చూడండి టాయ్స్ ఎలా పెట్టారో, భలే క్యూట్గా భలే ఉన్నాయి కదా. సో ఇలా బెడ్ మీద ఇలా పెట్టేసి ఉన్నారనమాట. ఆల్రెడీ ఉంటున్నారు అని చెప్పాను కదా, వాళ్ళు అలా నీట్గా డెకరేట్ చేశారండి. అండ్ విండో కూడా ఈ రూమ్లో ఇలా ఇచ్చారనమాట. అండ్ క్లోజెట్ ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో కూడా టీవీ ఉందన్నమాట. సో నేను ఓవరాల్గా మొత్తం ఈ రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మళ్ళీ.
బెడ్రూమ్స్ చూసారు కదండి. అండ్ మనం బయటికి రాగానే ఒక చిన్న క్లోజెట్ ఇచ్చారనమాట. ఇది ఎందుకంటే హ్యాండ్ టవల్స్, బాత్ టవల్స్ అండ్ టాయిలెట్ పేపర్స్ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలా చిన్నగా ఇచ్చారనమాట. సో ఇలా బెడ్రూమ్ పక్కనే ఇలా క్లోజెట్ ఇచ్చారు. ఈ సెకండ్ ఫ్లోర్ లో అయితే 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి అండ్ 1 కామన్ బాత్రూమ్ అండ్ లాండ్రీ రూమ్ ఉంది. సో ఇలాగా మొత్తం ఏమేమి ఉన్నాయో మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇలా పక్క పక్కనే కిడ్స్ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఆపోజిట్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అండ్ ఇప్పుడేమో కిందకి వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి టౌన్ హౌస్ ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అసలు ఈ హౌస్కి ఎందుకు వెళ్ళాము అనుకుంటున్నారా? మా ఫ్రెండ్స్ హౌస్ తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారనమాట. మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని సరే చూసొద్దాం అని చెప్పి మేము కూడా వెళ్ళాము. అలానే అక్కడ వీడియో షూట్ చేశారనమాట. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో మీరు కూడా చూస్తారని సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదే కాదండి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా. సో అవి కూడా ఎలా ఉంటాయో కూడా నేను ఫ్యూచర్లో చూపిస్తానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ హౌస్ చూసారు కదండి. హౌస్ చూసిన వెంటనే దీని ప్రైస్ ఎంత అని అనుకుంటారు కదా. సో నేను ఆ ప్రైస్ కూడా చెప్తానండి. వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే $469K అనమాట. అంటే $4,69,000 అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 3.5 crores అనమాట. ఏంటి ఇంత ప్రైస్ అనుకుంటున్నారా? మేము న్యూ జెర్సీలో ఉంటున్నాం కదండి. సో ఇక్కడైతే ఇలానే ఉంటాయి అనమాట ప్రైజెస్, చాలా ఎక్కువే ఉంటాయి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.